నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఏదో కొండ మీద కోతి దిగొచ్చింది అన్నట్టు దిగొచ్చే ఇవి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎందుకు అనేది అయితే ఒక రీజన్ కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో అంటున్నది ఏంటంటే, పొలిటికల్ గా ఏదైతే ఇప్పుడు ఎంట్రీ వచ్చిందో, ఇప్పటి వరకు రాజకీయంగా కానీ నాయకులు కానీ లేదా మహిళా సంఘాలు పెద్ద పెద్దగా ఏదైనా కూడా స్పందించలేదు దీని మీద అని అనుకుంటూ ఉన్నాం, అనసూయ గారి ఇష్యూ మీద. మరి ఇప్పుడు దీంతో ఏదైనా పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉందా? రావాలండి. ఇంకా 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 జరగాలి. ఎందుకంటే సీతక్క స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆవిడేం వదిలిపెట్టారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆవిడ చాలా ఖచ్చితంగా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మీ ఇష్టానికి వేసుకుని తిరుగుతానంటే బట్టలు ఊరుకోనంది. ఇప్పుడు ఎవ్వడు కమెంట్ చేయలేదా? ఇంకా ఒక నాగబాబు, ఒక ఆర్జీవి, ఒక ప్రకాష్ రాజ్ ఎందుకు నోర్లు ఇంకా లేవలేదు? స్త్రీ స్వేచ్ఛ గురించి ఎందుకు మాట్లాడలేదు? నిన్న ఆవిడ రాశి ఫలాల గురించి ఎప్పుడైతే రాశి గారు ఒక వీడియో చేశారో, ఎంత హంబుల్ గా, ఎంత చక్కగా ఉందండి ఆవిడ. నిజంగా ఆవిడ మాట్లాడుతుంటే చాలా ప్యాథటిక్ గా అనిపించింది నాకైతే. అంటే మనసులో ఇన్ని సంవత్సరాలు, 3.5 సంవత్సరాలుగా ఆవిడకి ఆ బాధ ఉండుంటుంది. ఇప్పుడే ఎందుకు బయటకు తీశారు అని అంటోంది అనసూయ. అంటే కౌంటర్ గా తీశారని. కౌంటర్ గానైనా తీయాలి కదా. ఇంకా ఎన్నున్నాయో తీయమని చెప్తున్నాను నేను కూడా. జబర్దస్త్ లో ఆడవాళ్ల మీద ఇంకా ఎన్ని రకాల పంచులు ఉన్నాయి తీయండి. బాడీ షేమింగ్ ఎన్నున్నాయో అన్ని తీయండి. ఎందుకంటే ఒకదాంతో ఆగదు ఇది. రెండో విషయం ఏంటంటే, దీనివల్ల నీకేమొస్తుంది అని మా అమ్మ అడిగారు అన్నారు రాశి. ఏం రావడం ఏంటి? ఇప్పుడు క్షమాపణతో ఇది వదలకూడదు రాశి గారు. షీ హ్యాస్ టు గో టు మహిళా కమిషన్. నేనేమంటానంటే, మీరు ఒక సరుకు సామాన్లు అని 2 పదాలు వాడితే మీకు తెలుగు వచ్చేసింది అనసూయ? రాశివారి ఫలాలు అంటే మీకు తెలుగు రాలేదంట మేడం. అదే పాప ఆవిడ చెప్పిన డైలాగ్స్ మనం చెప్దాం. తెలుగు రాదంట అంటే తెలుగు ఒక నిమిషం. అందుకే పాపం ఆవిడ ఏమంటున్నారంటే, తెలుగు సరిగా రానితనంపై, అదేం భాషో నాకు తెలియదు ఒకటి. రెండోది డబుల్ మీనింగ్ డైలాగ్స్ అని వాడింది. నీకు నిజంగా తెలుగు అర్థం కాకపోతే ఎందుకు నవ్వావమ్మా ఆ రోజు? నిన్ను సరి చేశాడు కదా ఆది రాసినవాడు, స్క్రిప్ట్ రాసినవాడు. నాకు అప్పుడు నా శక్తి సరిపోలేదు, ఆవిడ శక్తి సరిపోలేదు ఆ రోజు ఖండించడానికి. నీకు శక్తి సరిపోలేదు కాదు, అప్పటికి మీరు ఇంకా ఇంత గొప్పవాళ్ళు అవ్వలేదు, మీకు ఇంత గుర్తింపు రాలేదు మేబీ. రెండోది ఇంకొక విషయం ఏంటంటే, ఆవిడ నిజంగా అంత మహిళా భద్రత గురించి మాట్లాడుతున్నానంది. నాకు తెలియదు ఆవిడ భద్రత అనే విషయం ఎప్పుడు వాడిందో. స్వేచ్ఛ గురించి మాట్లాడింది. ఇవాళ మహిళా భద్రత అని రాశారు ఆవిడ లెటర్లో. సో అంత మహిళా భద్రత, మహిళా హక్కుల గురించి మాట్లాడే ఆవిడైతే ఆ రోజు షోలోంచి వెళ్ళిపోవాలి. లేదు నేను ఈ పదాలు చెప్పనన్నాను. ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చి నా బట్టలు, నా స్వేచ్ఛ. నిన్న చూసారా వీడియో? అదేదో తింటూ ఎంత పొగరుగా మాట్లాడింది, ఎంత సర్కాస్టిక్ గా మాట్లాడింది. ఆ సర్కాజం చూసారు కదా. నేను అంటున్నది అది అంత అవసరమా? అదే ఏదో చీర కట్టుకుని నోరు కంపు అనేదో, మరి అది కూడా అదే ఆవిడని సంధ్యారెడ్డి అన్నట్టుంది. నాకు అనవసరం అది, వాళ్ళు చూసుకుంటారు. కానీ నేను అనేది ఏంటంటే, అది జరిగాక మళ్ళా మీరు అపాలజీ ఇచ్చారంటే, సీతక్క నిన్న ఎప్పుడైతే ఆవిడ మాట్లాడారో ఆ వెంటనే ఈవిడ అపాలజీ ఇచ్చింది. ఆ తర్వాత అంటే భయపడిందా అనసూయ? మరి ఇవాళ నాగబాబు గారు స్వేచ్ఛ గురించి మాట్లాడాలిగా. ఆ డైరెక్టర్ ఎవడు? ఏంటమ్మా నువ్వు పద్ధతిగా వచ్చావు అన్నాడు కదా వెనక్కి చూసా డైరెక్టర్, రాజాసాబ్ డైరెక్టర్. మీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోండి అమ్మా, మీకు నచ్చినట్టు వేసుకోండి, మీకు నచ్చినట్టు మీరు ఉండండి, మీరు నచ్చినట్టు బట్టలు వేసుకుని బయటికి రండి అంటే ఏంటి? ఎంజాయ్ చేస్తారు మీరు? దట్స్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇవాళ ఈ మాట్లాడిన వాళ్ళందరూ సమాధానం చెప్పాలి. ఇవాళ సీతక్క మాట్లాడిన దానికి మీరు కౌంటర్ ఇవ్వండి. అదేంటి సీతక్క అలా మాట్లాడారు, వాళ్ళ స్వేచ్ఛని మాట్లాడండి. మరి మొన్న మాట్లాడారు కదా శివాజీ మాట్లాడితే, ఇప్పుడు సరుకు సామాన్లు అంటే ఆవిడకి అర్థమైందా? రాశివారి ఫలాలు అర్థం కాలేదా అనసూయకి? ఏమర్థమైందని నవ్వారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. తెలుగు రాదు. తెలుగు నేను అనేది ఏంటంటే, మీరు మహిళా కమిషన్ ఏం చేయాలంటే, నేరెళ్ళ శారద గారు ఆవిడ శివాజీని పిలిచి అన్ని గంటలు విచారించారు కదా, ఈ క్షమాపణతోటి ఈ సమస్య ముగిసిపోకూడదు. ఎందుకంటే మహిళని కించపరిచింది, బాడీ షేమింగ్ చేసింది. కాబట్టి ఇది వదలకూడదు. ఇంకా ఎన్నున్నాయో చూడండి.
అన్నింటి మీద కేసు పెట్టండి శారద గారు. మీరు వదలటానికి వీలేదు బీయింగ్ ఏ లేడీ. ఎందుకంటే ఒక మహిళను మహిళ అనడం కూడా ఇంకా దుర్మార్గం కదా. అవును. అందుకని నేను అనేది ఏంటంటే ఈ కేసు ఇంకా ఫర్దర్ గా వెళ్ళాలి. ఒక శివాజీని మీరు ఎలా నిలదీసి మాట్లాడారు, సుమోటోగా తీసుకున్నప్పుడు ఇది కూడా సుమోటోగా సుమోటోగా తీసుకోవాలి. ఇవాళ సీతక్క దిగింది, ఇవాళ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అండుంది ఉమ్. కాబట్టి ఇది చిన్న విషయంగా తీసుకోవద్దు. దీనికి ఒక పులి స్టాప్ పడాలి. ఈ కట్టుబొట్టు విషయంలో ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే ఆడపిల్లలు ఇబ్బంది పడేది. రేపొద్దున రక్షణ ఎక్కడ, భద్రత గురించి మాట్లాడుతున్నానంటోంది ఈవిడ. మ్యామ్ నేను ఏదో ఒక డిబేట్ లో విన్నాను మేడం, ఇట్లా అందరూ పెడుతున్నారు కాబట్టి ఒక గెస్ట్ ఎవరో మెయిల్ గెస్ట్ ట్రెడిషన్ ఆవిడ శారీ గురించి కూడా మాట్లాడారు. ఏమన్నాడు? ఆ ఆవిడ సాంప్రదాయ దుస్తులు కట్టుకుందా, ఆవిడ సాంప్రదాయం అదేనా అని. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ కవర్ చేశారు కదా, అంటే గిరిజన్స్ నేను వస్తా అది ఆ కూడా point తప్పు కి. కదా ఒక్క అసలు, అది నిమిషం, కూడా. ఒక్క నిమిషం. ఉమ్, నిన్న చాలా తప్పుగా మాట్లాడారు, నేను చూసాను. అదే అదే. ఆ పాయింట్ నాకు తెలుసు. అదేంటంటే లంబాడీస్ వేసుకునే డ్రెస్సులు బాగున్నాయా అని అడిగారు. ఉమ్, అది వాళ్ళ కల్చర్. నువ్వు వాళ్ళ కల్చర్ మీద అనే హక్కు నీకు లేదు. ఎవరి సంస్కృతిని కించపరిచే హక్కు నీకు లేదు. సీతకు ఒకవేళ లంబాడీ అయినా కూడా ఆవిడ ఇవాళ చీర కట్టుకుంటున్నారు 10 మందిలోకి వస్తున్నానని. వాళ్ళ సంప్రదాయ దుస్తులు వాళ్ళు వాళ్ళ పండగలప్పుడు వాళ్ళు వేసుకుంటారు. అవును. అది వాళ్ళు వేసుకుంటారా వేసుకోరా నీకు అనవసరం. నువ్వెవడు మాట్లాడటానికి? ఒంటిని కప్పారా ఒంటిని లేదనేది ఇప్పుడు కప్పుకున్నారా overall లేదా? concept ఇక్కడ. సీతక పద్ధతిగా ఉందా లేదా అంతవరకే నువ్వు మాట్లాడు. నువ్వెవడు అసలు ఆవిడనంటానికి? ఆ స్టేజ్ అసలు ఏంటి నువ్వు అసలు? ఎస్సీ ఎస్టీలని కించపరిచే హక్కు మీ ఎవరికీ లేదు. ఇవాళ ఒకవేళ ఆవిడ లంబాడా అయినా లంబాడా కాకపోయినా నాకు అది ఫరకేం లేదు, నాకు తెలియదు దాని గురించి. కానీ మనం ఏ సంప్రదాయ దుస్తుల్ని కించపరిచే హక్కు లేదు, అది నేను చెప్తున్నా. కాబట్టి ఇవాళ సీతక్కని మాట్లాడి నువ్వు మాట వెనక్కి తీసుకుంటే అతని మీద కూడా కేసు పెట్టు. ఒక డిబేట్ లో జరిగింది అది. ఉమ్, కాబట్టి సీతక్క గారిని ఎవడైనా అంటే డెఫినెట్ గా మీరు వెంటనే కేసు పెట్టండి. ఇది శారద గారిని నేను ఎందుకు ఇంత పర్టికులర్ గా అడుగుతున్నానంటే బికాజ్ ఆవిడ చాలా సీరియస్ గా తీసుకున్న ఒక అంశాన్ని, సరుకు సామాన్లు అంటే ఆవిడ శివాజీ గారి క్లాస్ స్పీకర్ కాబట్టి ఆయన 2 సార్లు క్షమాపణ చెప్పినా కూడా ఈ వివాదం సద్దు మణగలేదు. కాబట్టి ఇప్పుడు రాశి గారి విషయంలో కూడా వివాదం సద్దు మణగకూడదు. అనసూయని పిలిపించండి, మాట్లాడండి. వీళ్ళందరినీ పిలిపించండి, మాట్లాడండి. సీతక్కని ఎవడైతే అన్నాడో అతన్ని కూడా పిలిపించండి. ఎవరిని వదిలిపెట్టద్దు. ఎందుకంటే ఇవాళ మీకు క్షమాపణ చెప్పేస్తే సినిమా వాళ్ళు కాబట్టి, లేదు వీళ్ళు యాంకర్లు కాబట్టి, లేదు వీళ్ళు చిన్నతరకు సంబంధించిన వాళ్ళు, ఎవరైనా అందరూ ఒకటే, ఒకటే. అందరూ ఒకటే. అందరూ ఒకటి. ఆడ మగ తేడా లేదు. బాడీ షేమింగ్ చేసినప్పుడు నో జెండర్ బయాస్, లింగ వివక్ష లేదు. ఉమ్, కాబట్టి ఇది మాత్రం చిన్న విషయం కాదు. ఆవిడేదో ఇప్పుడు అలాగని నేనేదో మారిపోయాను అనుకోక్కర్లేదు అన్నట్టుగా ఉంది ఆవిడ వ్యవహారం అనసూయది. కాబట్టి ఇక్కడితో ఆపమని మాత్రం నేను చెప్పను. పైన ఒక లైన్ ఇచ్చినా కూడా మళ్ళీ కింద ఆవిడ వెర్షన్ ఆవిడ ఆవిడ ఇచ్చుకుంది, ఇచ్చుకున్నారు. భయపడి ఆవిడ సారీ చెప్పింది. ఉమ్, ఆ అమ్మాయి కేసు వేసిందని. కానీ రాశి గారు కేసు వేయాలి. ఉమ్. ఓకే, దాన్ని కౌంటర్ చేసుకోవాల్సిన Counter అవసరం ఉంటుంది ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ.